చెప్పు. అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టానని చెప్పి అంటావు నీ పెద్ద మనిషి. అమరావతి చేస్తావు ఏంది? ఏం చేస్తావు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే మొదటి దఫా 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకి 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుందని చెప్పి ప్రొజెక్ట్ చేశాను. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? బిల్డింగ్ కట్టడానికి కాదు, రోడ్ వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. వీళ్ళ ప్రకారమే 50,000 ఎకరాలు గతంలో చేసిన దానికి 1,00,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు? మొదటి నుంచి నేను అడుగుతా ఉన్న ప్రశ్న అదే. ఈ 95,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో 50,000 ఎకరాలు కావాలంటారు. ఆ 50,000 కథ పరిస్థితి ఉంది. ఇంకో 50,000 కావాలంటారు. దానికి ఇంకో 1,00,000 కోట్లు. అమరావతి కోసం 2,00,000 కోట్లను ప్రణాళిక చేసినాం. చేతిలో డబ్బు లేదు కానీ 2,00,000 కోట్లు ప్రణాళిక కట్టినాం. మెడికల్ కాలేజీలకు ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులే ఉంటావా? మనిషివా?